మన పని మనం చేసుకుంటున్నా మనల్ని బాధ పెట్టేవాళ్ళు, విమర్శించేవాళ్ళు చాలామందే ఉంటారు. మనం వాళ్ళ విమర్శల్ని అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర మీరు మౌనంగానే ఉండండి. మౌనమే మీ విజయానికి కారణమవుతుంది. ఒక్క మాట చెప్పనా? స్టేడియంలో గోల చేసేవాళ్ళు, అల్లరి చేసేవాళ్ళు ప్రేక్షకులే. ఆటగాళ్ళు చేయరు. ఆటగాళ్ళు విజయం మీదే దృష్టి పెడతారు. మీరు కూడా అంతే. వాళ్ళ విమర్శలను పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎప్పుడోకప్పుడు విజయం మిమ్మల్ని వరిస్తుంది. కోడలి తల్లిదండ్రులను చులకనగా చూసే అత్తలందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, తను కన్న కొడుకుని కోడలకు అమ్మిందే తప్ప కోడల్ని కొని తెచ్చుకోలేదు. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే తల్లిదండ్రులు కోడల్ని చూడటానికి వస్తున్నారు, అల్లుడు బాగోగులు తెలుసుకోవడానికి వస్తున్నారే తప్ప మీ దగ్గర ఏదో ఆతిథ్యం స్వీకరించి మిమ్మల్ని ఏదో మీ దగ్గర సేవలు చేసుకోవాలని రావడం లేదు. అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీకు మంచిది, వాళ్ళకి మంచిది. ఒకరి కళ్ళ నుంచి కన్నీరు వస్తున్నప్పుడు మరొకరి కళ్ళల్లో తడి అయ్యి ఆ కన్నీరు తుడవాలి అని ఆరాటపడే బంధం ఉంది అంటే అది అత్యున్నతమైన బంధం. అలాంటి బంధం ఈ ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటాయి. మీ జీవితంలో కూడా అలాంటి బంధాలు, బంధుత్వాలు ఉంటే అస్సలు వదులుకోకండి. ఎందుకంటే వాళ్ళే మీ జీవితంలో ఆత్మీయులు. అలా నిస్వార్థంగా మీ క్షేమం గురించి, ఆనందం గురించి, సంతోషం గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళని ఎప్పుడూ వదులుకోకండి. అవసరమైతే వాళ్ళ దగ్గర 2 మెట్లు దిగున్నా తప్పులేదు. నిన్నే టార్గెట్ చేసి విమర్శిస్తున్నారా? నవ్వుతూ వదిలి. వాళ్ళకి నీ పక్కన కూర్చునే అర్హత కూడా లేదు. నిన్ను దాటి వెళ్ళే సత్తా కూడా లేదు. వాళ్ళు నిన్ను చూసి ఏడవలేక నీ మీద విమర్శలు చేస్తున్నారు. వాటిని అక్కడే వదిలేసి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీ మౌనమే వాళ్ళకి విజయం అయ్యి వాళ్ళ విమర్శలకి సమాధానం అవుతుంది. అర్థమైందా? ఈదటం వస్తే తీరం చేరుస్తుంది నీరు. ఈత రాకపోతే ప్రాణం తీస్తుంది నీరు. ఇక్కడ నీరు మంచిదనో చెడ్డదనో కాదు. నీకు నీటిని నిందించటం మానేసి ఈత నేర్చుకో. జీవిత ప్రయాణం కూడా అంతే. సమాజాన్ని నిందించటం మానేసి ఎలా బ్రతకాలో అది నేర్చుకో. అంతేకాని అస్తమానం నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నిందిస్తూ ఉంటే ఉపయోగమే లేదు. 1,000,000 వరాలిచ్చినా కోడలు బిడ్డ కాదు, 1,00,000 వరాలిచ్చినా అల్లుడు కొడుకు కాదు. ఆ కాలంలోనైనా ఈ కాలంలోనైనా కొన్ని బంధాలు అంతే. అవి ఎప్పటికీ మారవు. ఎక్కడో అదృష్టవంతులకు మాత్రమే కూతురు లాంటి కోడలు, అమ్మ లాంటి అత్త, కొడుకు లాంటి అల్లుడు దొరుకుతారు. అవి దొరకాలి అంటే అదృష్టం ఉండాలి, తలరాత ఉండాలి. అంతేకాని మనం ఏదో ప్రయత్నం చేస్తే వచ్చేవి కావు అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో రాయండి చూద్దాం.